జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో భరోసా నింపాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడం, శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించకూడదని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలో కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ, వచ్చే నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ధర్మపురి మండల కేంద్రాలకు కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయని అన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు వినియోగించుకునేలా ఫ్లాగ్ మార్చ్ దోహదపడుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ భీమరావు, ఎస్బీ డీఎస్పీ రవీంద్ర కుమార్, జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ యోగేందర్ సింగ్, ఆర్ఐ వేణు, గొల్లపల్లి, వెల్గటూర్, బుగ్గారం ఎస్ఐలు సతీష్, ఉమాసాగర్, శ్రీధర్ రెడ్డి, ఏఆర్ ఎస్ఐలు 40 మంది ఏఆర్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, 30 మంది డిస్టిక్ గార్డ్స్, ధర్మపురి సర్కిల్ పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
వచ్చే నెల మే 13th జరగనున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మరియు ధర్మపురి మండల కేంద్రానికి కేంద్ర పారామిలిటరీ బలగాలు వచ్చేసినాయి. మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ధర్మపురి మండల కేంద్రంలో కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్తో మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తర్వాత ఎలాంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా మన జిల్లాలో కావచ్చు, లేకపోతే మన ధర్మపురి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఇది పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి ఇందులో అందరూ పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరియు ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఎంతమంది బలగాలు వచ్చినాయో ఏంటంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.